ఇక్కడ ఇక్కడ అంటే మీరు ఇక్కడ ఉండిపోయారంతా ఇక్కడ సంఘాలు చాలా సంతోషం. నేను ఫోటో చెప్పాక మీరు ఇంతకుముందు గ్రూప్లో చూస్తూ ఉన్నా కానీ మామూలుగా ట్యూషన్లో గుడ్ అని వెరీ గుడ్ అని ఇట్లా అని ఇట్లా అని పెట్టేశారు మీకు గ్రూప్లో. ఇప్పుడు అనుకున్నాను మీరే నా పెట్టిన కొంతమంది అనుకున్నారు. ఇప్పుడు చూస్తే మీరు ఎవరు ఏంటనేది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. నా మనసులో ఉండిపోతారు ఎప్పుడు. సోమశేఖర్ సార్ వెరీ 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 థ్యాంక్ యూ సార్. వచ్చినట్టు మాకు కాకపోతే మీకు ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయలేకపోతున్నా. వెరీ సారీ. మళ్ళీ ఏమి చిత్తం అయితే మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటే చంద్రకిరణ్ గారు కానీ సోమశేఖర్ సార్ కానీ మీ ద్వారా మళ్ళీ రావాలని ప్రయత్నం చేస్తాం. మీకు మళ్ళీ విషయం చెప్తున్నా, పాల్ విశ్వనాథ్ సార్ గారు ప్రేమ స్వరూపి సంస్థ డైరెక్టర్ గారు యేసు క్రీస్తు ప్రేమను బట్టి మాత్రమే చేస్తున్నామా. సోమశేఖర్ సార్ కానీ చంద్రకిరణ్ గారు కానీ మేమందరం ఆ ప్రేమను బట్టి నేను చేయగలిగిన మనసు నాకు వచ్చిన. ఎన్ని డబ్బులు నా కోట్ల రూపాయలు చేయలేకపోతుంది. ఇట్లాంటి సాధించాలి ఈ సాధించాలి చాలా అద్భుత విషయాలు. ఎన్ని డబ్బులు ఉన్నా ఎవరు మంచి విషయాలు చేయలేకపోతే ఇంకా సంపాదించుకొని ఆశపడుతుంది తప్ప ఖర్చు చేయడానికి ఎవరు ఆలోచన చేస్తారు. పాల్ విశ్వనాథ్ సార్ కూడా అలాంటి మనసు కలిగిన వ్యక్తి. ఇలాంటి ఉపాధి ఇవ్వడంలో అనేక మందికి చేయడంలో ఆయన కూడా ముందున్నారు. సోమశేఖర్ సార్ ఇప్పుడు ఎక్కువ కృషి చేస్తాను. నేను ఒకే వ్యాఖ్యానం కానీ ఇక్కడ చాలా వేలు కనబడుతుంది. క్యాంటీన్స్ కానీ ఇంకేం చెప్పారు. రియలీ సో హ్యాపీ. మీరు అవన్నీ నేర్చుకోండి. ఏదో ఒకటి మీకు బ్రతకడానికి అది ఆధారం ఉంటుందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దలకి ఎందుకంటే ఇక్కడ నుండి వచ్చిన కిరణం అని విన్నాం. చంద్రకిరణ్ గారు ఇదంతా జరుగుతుంది ఇక్కడ. క్రెడిట్ పోస్ట్ చంద్రకిరణ్ గారు. తర్వాత మీ అందరూ మన్నలు మాత్రం సార్ ఉన్నాయి ఖచ్చితంగా. నాకు మీలో కొంచెం ఉంది అనుమాత్రము అనుభవం అంత ప్రేమ సార్ది ఉంది మీ వ్యక్తులు. సోమశేఖర్ సార్ది ఖచ్చితంగా మీ ప్రేమ అప్పటికి సార్కి ఇవ్వండి. ఎక్కువ విషయాలు మీకు పొందుకోండి, ఎక్కువ వర్తం పొందుకోండి. నాతో పాటు వచ్చిన డాక్టర్ చిన్న గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆల్. మంచి బ్రదర్ ఇక్కడ మంచి సహకారంగా ఉన్నారు. కదా మీరు ఓకే అమ్మ అందరికి సెలవు. మరి మాకు సెలవు మీరు ఉండండి. ఎందుకంటే టైం అమ్మ నైట్ కల్లా అనుకోవాలి. ఇటు బస్సులు తెలంగాణలో ఇట్లాంటి ప్రాబ్లం లేదమ్మా. అంటే వేరే ఉద్దేశం కానీ ఎక్కడికైనా మంచి రోడ్లు ఉన్నాయి, మంచి బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఆర్డినరీ బస్ ఫస్ట్ టైం లైఫ్లో 4 గంటలు ఆర్డినరీ బస్సులో ప్రయాణం చేసినాను. సార్ ఏమన్నంటే రేపటికల్లా మీటింగ్ అంటారు కాబట్టి నాకు తెలియకుండా ఫ్లైట్ బుక్ చేద్దామన్నాడు. ఇక్కడికి తిరుపతి వరకు. మళ్ళీ తిరుపతి వరకు ఫ్లైట్లో వచ్చిన మళ్ళీ అదే బస్సులో ఏదో ఏదో సామెత ఉంటుంది, ఆకాశంలోకి ఎగిరితే మళ్ళీ అదే ఆర్డినరీ బస్ ఎక్కాలి అన్నట్టు అట్లా అవుతుంది. అంటే అంత ఇంపార్టెంట్ మీటింగ్ అవుతుంది. దానికోసం నేను వెళ్ళాలమ్మా. ఓకే మీరు ప్రేయర్ చేయండి. ఇంతకుముందు సార్ మంచి మాట చెప్పారు. మీరు మసీదులో చేస్తారా, ఇంట్లో చేస్తారా, అల్లా చేస్తారా, మీరు పూజ చేసేవారికి ఎక్కడ ఎవరికి మొక్కుతారో మా సంబంధం లేదు. కానీ మా కోసం, సార్ వాళ్ళ కోసం, సంస్థ కోసం మీరు ప్రేయర్స్ చేయండి అని నేను అదే మాట చెప్తున్నా. మీరు ఎవరికి ప్రార్థన చేసినా మా కోసం మీరు ప్రార్థన చేయండి. దయచేసి ఈ సంస్థ ఇంకా ముందుకు సాగాలని మీలాంటి అనేక మందికి ఉపాధి కల్పించాలి. ప్రార్థన చేస్తారు కదా మా కోసం. మీకోసం కూడా మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాము. థ్యాంక్ యూ ఆల్. మీ పేర్లు అందరూ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పేర్లు వేయడానికి ప్రార్థన చేస్తాం. ఓకేనా? ఎంత కష్టమైనా మా కోసం వచ్చినారు కదండి సార్. మీకు కూడా మర్చిపోయారు. నేను అయితే రేపటి వరకు ఉన్నాము. రేపు ఈవినింగ్ టికెట్ బుక్ అయింది కానీ రేపు మీటింగ్ ఉంది. మళ్ళీ ఈరోజు నైట్కి తత్కాల్లో చేశారు. మళ్ళీ ఈరోజు ప్రోగ్రామ్స్ ఉండే సార్ వాళ్ళ దగ్గర ఇవాళ రేపు మధ్యాహ్నం వరకు మీతో ఫ్రీ ఉండేవాళ్ళం.